కనుక బిజినెస్ మ్యాన్ అయితే ఈ వీడియో 100% మీకోసమే. మీరు చూడండి లాస్ట్ వరకు, అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఎట్లా సక్సెస్ చేసుకోవాలా, ఎట్లా వాళ్ళ కస్టమర్స్ని రోజు వాకిన్స్ పెంచుకోవాలనేది ఇందులో రెమెడీ ఉంది. కాబట్టి మీరు కూడా పాటించండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అందరికీ క్లయింట్స్ కావాలి, మనందరికీ కొత్త కస్టమర్స్ కావాలి. ఆ కస్టమర్స్ పెరుగుతూ ఉంటే మన బిజినెస్ అనేది ఈజీగా సక్సెస్ అవుతుంది, మనందరికీ తెలుసు. ఓకే, సో దానికి కస్టమర్స్ అన్నీ పెరగాలంటే ఎందుకు పెరగట్లేదు, అసలు ఏ వాస్తుదోషం వల్ల పెరగట్లేదు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, నా పేరు సుధీర్ మామిడాల. నేను ఒక ఆరా వాస్తు కన్సల్టెంట్. మీ షాప్ యొక్క ఆరా ద్వారా ఫైండ్ అవుట్ చేసి వాస్ని కరెక్షన్ చేసి మీకు కస్టమర్ ఫ్లోని అంటే కస్టమర్ వాకిన్స్ని పెంచడమే నా ముఖ్య ఉద్దేశం అనమాట. ఎప్పుడైతే మన కస్టమర్స్ రావట్లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఇంకా ఎక్కువైతే ఉంటాయి యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ సో ఇట్లాంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే మనకు కంపల్సరీ మన బిజినెస్ పాయింట్ అనేది కంపల్సరీ వాస్తు వెరిఫైడ్ ఉండాలా. మన కస్టమర్స్ అనేది కంపల్సరీ మనకు వాకిన్స్ అనేది పెరుగుతుండాలి. మన కస్టమర్స్ పెరుగుతుంటేనే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు ఈజీగా కస్టమర్ ఫ్లో అనేది పెరగాలంటే, కస్టమర్ వాకిన్స్ పెరగాలంటే, లేకపోతే కస్టమర్ అట్రాక్టింగ్ ప్లేస్ కావాలంటే, మన బిజినెస్ కావాలంటే మనకు మేజర్గా మనకు దీనికి ఇంపాక్ట్ అయ్యే జోన్ ఏంటంటే నార్త్ జోన్. ఎప్పుడైతే మనకు ఉత్తర భాగం అనేది మనకు డ్యామేజ్ అయి ఉంటుందో, ఆ ఉత్తరంతో పాటు ఇది ఉన్న వాస్తుదోషాల వల్ల వేరే దిక్కులు కూడా మనకు దానివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి మనం బయటపడాలంటే మీకు వీలైనంత వరకు నార్త్ సైడ్ ఏం చేయాలంటే మీ హ్యాండ్కి ఒక రైట్ హ్యాండ్, ఓకే, ఒకటి గ్రీన్ కలర్ది వారం నాడు మామూలు పూజ చేసుకొని, లేకపోతే ఏదైనా దగ్గరలో ఉన్న గుడి ఉంటే గుడిలో దేవుని దగ్గర పెట్టినా సరే గ్రీన్ కలర్ది దారం కట్టుకోండి. రెమెడీ 1. లేదా రెమెడీ 2, నాకు దారం కూడా నా వల్ల ఇది లేదు అనుకుంటే ఇంట్లో ఈ సింపుల్గా అయిపోయే రెమెడీ ఏంటంటే, మీరు బుధవారం నాడు ఒక వాటర్ ఫ్లో అంటే వాటర్ ఫౌంటైన్ కానీ వాటర్ ఫ్లో అయ్యేది ఏదైనా మీ ఇంట్లో నిజంగా వాటర్ ఫ్లో అయ్యే బొమ్మ ఉన్నా సరే అక్కడ పెట్టుకోవచ్చు నార్త్ సైడ్. లేదు అంటే వాటర్కు కొంచెం ఫ్లో అవుతున్నట్టుగా చుట్టుపక్కల గ్రీన్ ఉంటున్నట్టుగా ఒక పిక్చర్స్ దొరుకుతూ ఉంటాయి మనకు, ఓకే, సీనరీస్. అవి తెచ్చుకొని మీరు నార్త్ సైడ్ పెట్టుకున్నా సరే మీ కస్టమర్స్ అనేది ఈజీగా పెరుగుతూ ఉంటారు. మంత్లీ 30 న్యూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. మన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ 30 మంది, నెలకు 30 మంది అంటే రోజుకు ఒక్కరైనా సరే కొత్త కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేసుకుంటే ఈజీగా ఆ 30లో కనీసం ఒక 5 మంది మనకు కన్జ్యూమర్స్ లాగా అంటే మన ప్రోడక్ట్ని మనకు పర్చేజ్ చేసినా సరే మన ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. ఎప్పుడైతే మన బిజినెస్ సక్సెస్ అవుతుందో మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే లైఫ్లో, అది మనీ ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, శత్రువులతో సమస్యలు కానీ, ఇంకా ఏ విధమైన సమస్యలు, కెరీర్ సమస్యలు వచ్చినా సరే ఈజీగా మనం వాటిని ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ. నమస్తే.